హలో గాయ్స్! వెల్కమ్ టు మై ఛానల్. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ చేసి వీడియో చూడడం అయితే స్టార్ట్ చేయండి. ఈరోజు వీడియో వచ్చేసి 1వ శతాబ్దం నుండి 1949 వరకు ఉన్న అతి పురాతనమైన వస్తువులైతే నేను ఈరోజు ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. మనం వచ్చేసాము సాలార్జంగ్ మ్యూజియంకి. ఇక్కడ ఎంట్రీ టికెట్ వచ్చేసి 50 రూపీస్ పెద్దవాళ్ళకి, చిన్న పిల్లలకైతే 30 రూపీస్. వీల్ చైర్స్ కూడా ఉన్నాయి. కావాలంటే వాటికి కూడా మనం పే చేసి వీల్ చైర్స్ తీసుకోవచ్చు. కెమెరాకి, ఫోన్‌కి 50 రూపీస్. టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 10 టు ఈవినింగ్ 5 వరకైతే ఉంటాయి. ఫ్రైడే వచ్చేసి హాలిడే. పండగలలో కూడా హాలిడే ఉంటుంది. ఇప్పుడు మనమైతే లోపలికి వెళ్తున్నాము. ఎంట్రన్స్ దగ్గర అయితే జెంట్స్‌ని ఒక సైడు, లేడీస్‌ని ఒక సైడ్ అయితే చెక్ చేసి లోపలికి పంపిస్తారు. ఇదొచ్చేసి మన భారతదేశంలోని 3 జాతీయ మ్యూజియాలలో ఇది ఒకటనమాట. ఇదైతే చాలా పెద్దది. 78 గదులతో, 40,000 వస్తువులతో అయితే ఉంటుంది. చాలా పెద్దది. ఇందులో మనం చూడాల్సినవి 40 గ్యాలరీస్ అయితే ఉన్నాయి. ఇప్పుడు మనం గ్యాలరీ 2కి ఎంటర్ అవుతున్నాము. ఇందులో వచ్చేసి మొత్తం అంతా బ్రాంజ్‌తో చేసిన ఐటెమ్స్ అయితే ఉన్నాయి. వీడియో కాస్త పెద్దదిగా ఉంది. కావాలంటే మీరు 2x స్పీడ్‌లో చూడండి. కానీ స్కిప్ చేయకండి. చాలా మిస్ అయిపోతారు. నేను 45 మినిట్స్ వీడియోనైతే 27 మినిట్స్‌కి తీసుకురాగలిగాను. ఇంక అంతకంటే తీసుకురాలేకపోయాను. మళ్ళీ ఏదో ఒకటి మిస్ అయిపోతుంది. అందుకని చెప్పేసి మీరు వచ్చినా కూడా మంచిగా తిని ఫోన్‌లో మంచిగా ఛార్జింగ్ పెట్టుకొని రండి. ఎందుకంటే 3 ఫ్లోర్స్ 40 గ్యాలరీస్ తిరిగి చూడాలంటే ఎనర్జీ అయితే తప్పకుండా కావాలి. ఈ మ్యూజియంలోని ప్రతి ఒక్క వస్తువు అయితే ముస్లిం రాజులు సేకరించారు. సాలార్జంగ్ 1, సాలార్జంగ్ 2, సాలార్జంగ్ 3గా అట్లా ప్రసిద్ధి చెందిన వాళ్ళు. వాళ్ళ కుటుంబం వాళ్ళు మొత్తం అంతా 3, 4 తరాల వారు సేకరించిన సంపద ఇదంతా. సో, వాళ్ళ పేరు మీదుగా సాలార్జంగ్ అని ఈ మ్యూజియంకైతే పేరు పెట్టారు. ఈ మ్యూజియంలోని ఎక్కువ మొత్తంలో వస్తువులు సేకరించిందయితే మూడవ సాలార్జంగ్ అనమాట. అతని పేరొచ్చేసి నవాబ్ మీర్ యూసఫ్ అలీ ఖాన్ సాలార్జంగ్. అతనైతే 1889 నుండి 1949 వరకైతే, అంటే దాదాపు 35 ఏళ్ల పాటు వివిధ దేశాలలోని అరుదైన వస్తువులైతే తీసుకొచ్చి ఆయన ఎస్టేట్‌లో అయితే పెట్టుకునేవారట. ఆయన 1949లో చనిపోయిన తర్వాత 1951 డిసెంబర్ 16న అయితే ఈ మ్యూజియాన్ని స్టార్ట్ చేశారు. 1968లో అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఈ బిల్డింగ్ అయితే మార్చారనమాట. చూస్తున్నారు కదా! ఇక్కడొచ్చేసి సీతారామ లక్ష్మణులనమాట. చాలా బాగుంది గదా! చూడ్డానికి ఎంత అందంగా ఉన్నాయో శిల్పాలు. ఇక్కడ నేను గమనించిందేంటంటే, మతాలకు అతీతంగా అయితే కళాఖండాలున్నాయండి. హిందూ మతం అని కాదు, క్రిస్టియానిటీ అని కాదు, ముస్లిమ్స్ అని అలా ఏం కాదు. అన్ని మతాలకు సంబంధించిన అరుదైన వస్తువులైతే మనం ఈ మ్యూజియంలో చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనము ఇంకో గ్యాలరీకైతే ఎంటర్ అవ్వబోతున్నాము. ఈ గ్యాలరీలో వచ్చేసి పురాతనమైన క్లాత్స్ అన్నీ ఉన్నాయన్నమాట. వాళ్ళు వేసుకునే బట్టలు, ఆ బట్టలు ఎలా కుట్టించుకునేవాళ్ళంటే బట్టల స్టైల్ వాళ్ళు వేసుకునే బట్టలు ఎలా ఉండేటివి, అప్పటి శారీస్ ఎలా ఉండేటివి, ఆ క్లాతింగ్ అంతా ఎలా ఉండేదని చెప్పేసి ఈ గ్యాలరీలో అయితే ఉంది. చూడండి. ఒక్కొక్కటి చాలా బావుంది గదా! బనారసి శారీస్ గూడా ఉన్నాయండి నిజంగా. మనము ఒక్కొక్కటి దగ్గరికి వెళ్లి చూసి దాని నేమ్ ప్లేట్ అది చదివితే మనకు అర్థమైతది. మన ఇండియాలో దొరికే ప్రతి ఒక్క శారీ ఉందన్నమాట. చాలా బాగా అనిపించింది శారీస్ చూస్తే. గ్యాలరీ సెంటర్‌లో గ్లాస్‌లో పెట్టున్నదైతే రాజులు వేసుకునేటివన్నమాట. చూసారా ఎంత హెవీగా ఉన్నాయో! అంత వేసుకొని అసలు ఎలా ఉండేవారో నిజంగా. కానీ చూడ్డానికి చాలా బావుంది. మనం కొన్ని హిందీ మూవీస్‌లో చూసినాం కదా! అప్పటి మొఘల్ రాజులు ఎలా వేసుకునేవారని అలా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ మనము మళ్ళీ వరండాలోకొచ్చేసాము. వరండాలో అయితే కొన్ని ఫ్రేమ్స్ చూస్తున్నారు కదా! స్వాతంత్ర సమరయోధులు కానీ, మన దేశానికి ప్రముఖ వ్యక్తులైన వాళ్ళ ఆహ్, జీవిత మరణాలు, వాళ్ళు చేసిన గొప్ప పనులన్నీ గూడా ఆ ఫ్రేమ్‌లో రాసి అలా ఫ్రేమ్ కట్టించి ఉంచారనమాట. అది నాకు చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ వచ్చేసి మనమైతే ఒక అద్భుతమైన గ్యాలరీలోకైతే ఎంటర్ అవ్వబోతున్నాము. ఇందులో వచ్చేసి గ్యాలరీ సెంటర్‌లో 4 చైర్స్ ఉంటాయి. ఏనుగు దంతాలతో చేసిన 4 చైర్స్. ఈ ఏనుగు దంతాల కుర్చీలొచ్చేసి బ్రిటిష్ పాలకులతో విరోచితంగా పోరాటం సాగించిన టిప్పు సుల్తాన్‌కు టైగర్‌గా అయితే బిరుదుండేది. ఆయన పటిమకు మెచ్చిన ఫ్రాన్స్ 14వ లూయి చక్రవర్తి ఈ 4 ఏనుగు దంతాల కుర్చీలనైతే గిఫ్ట్‌గా ఇచ్చారంట. ఈ కుర్చీల కాళ్ళ చివరిలో పులి పాదాల లాగా ఉంటాయి. చేతులు పెట్టుకునే స్టాండ్ భాగంలో ఏనుగు దంతంతో పులి తల బొమ్మలు లాగా
కనిపిస్తాయి. ఇక్కడ చూస్తున్నారు కదా! ఇవొచ్చేసి పాములాడించేవారనమాట. ఇదొచ్చేసి బగ్గి, ఎద్దులు చూసారా ఎంత బావున్నాయో? ఈ పైనదొచ్చేసి హంసనావ కాదు. ఇది చేపనావ అన్నమాట. ఇది గూడా ఏనుగు దంతంతోనే చేశారు. నెక్స్టొచ్చేసి ఇప్పుడైతే మనము ఈ చైనా బొమ్మలైతే చూస్తున్నాము. ఇవి కూడా చైనా నుండి తెప్పించినవనమాట. ఇవి కూడా ఏనుగు దంతంతో చేసినవే. చాలా బావున్నాయి కదా! అందంగా కూడా ఉన్నాయి. చిన్న చిన్న మైన్యూట్ డీటెయిల్స్ ఎంత బాగా చెక్కారంటే, నిజంగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కటి కళాఖండం అనే చెప్పాలి. అంత అందంగా ఉన్నాయి. అంత బావున్నాయి. ఇక్కడికి మీరు పిల్లలతో వస్తే చాలా మంచిది. పిల్లలు చాలా నేర్చుకుంటారు ఇవన్నీ చూసి. నేను ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టు మతాలకు అతీతంగా అయితే ఇందులో ప్రతి ఒక్కటి ఉన్నాయి. చూసారా? జీసస్, మళ్ళీ మేరీమాత అవన్నీ ఉన్నాయన్నమాట. వాళ్ళ స్టాచ్యూస్ కూడా. చాలా బావుందండి చూడ్డానికి. ఇవన్నొచ్చి ఫ్రాన్స్‌యి ఉన్నట్టున్నాయి. అంటే ఎన్నెన్నో దేశాల నుండి ఎంతో ప్రాచీన సంపదనైతే వీళ్ళు సేకరించారు. చూడండి ఈ ఏనుగు దంతాలు వాటి లోపల అసలు ఎన్ని స్టాచ్యూస్ ఉన్నాయో ఒక్క దంతం లోపల చూడండి. 100కు పైగా ఉండుంటాయి. లోపల కూడా ఉన్నట్టు కనిపిస్తున్నాయి. చూస్తున్నారా? ఎంత డీటెయిలింగ్‌గా ఉన్నాయో ప్రతి ఒక్కటి. ఇందులో నాకు బాగా నచ్చిన గ్యాలరీ అయితే ఇదన్నమాట. ఏనుగు దంతాల విభాగం. చూస్తున్నారు కదా! ఏనుగులు ఒకదానెమ్మట ఒకటి ఎక్కడికో వెళ్తున్నాయన్నమాట. నెక్స్టొచ్చేసి ఈ ఏనుగు దంతాల కళాకారులు ఎలా చేసేవారని చెప్పేసి వాళ్ళ ఫ్రేమ్ గూడా ఇక్కడొకటి పెట్టారు. చూస్తున్నారా? అలా చేసేవారని. నెక్స్ట్ మనమొచ్చేసి ఆయుధాల కర్మాగారం అంటే ఆయుధాల గ్యాలరీకయితే వచ్చేసాము. అప్పట్లో రాజులు వాడిన ఆయుధాలు ఇవన్నన్నమాట. చూడండి ఒక్కొక్క కత్తి ఎంత పెద్దగా ఉందో. ఆయుధాలే ఇంత పెద్దగా ఉన్నాయంటే వాటిని తిప్పే మనుషులు గానీ, మోసే మనుషులు ఇంకెంత బలంగా, ఎంత ఎత్తుగా ఉండేవారో కదా! నిజంగా ఇవి చూస్తే నాకు అలాగే అనిపిస్తుంది. ఇంత పెద్దది ఒక్కొక్కటి మన హాఫ్ పైన వచ్చేస్తది. అంత పెద్దగుంది. కానీ ఇంత పెద్దది తిప్పాలంటే ఎన్ని అడుగుల ఎత్తు మనిషైతే దీన్ని తిప్పగలడని. ఇక్కడొచ్చేసి ఇవి చిన్న చిన్న కత్తులనమాట. నేను ఇంతకుముందు చెప్పినట్టు చిన్నవి, పెద్దవి ఉన్నాయి. ఇందులో ఇంకొకటి నాకు నచ్చింది. అదే ఇదనమాట సెంటర్‌లోది. పరశురాముని గొడ్డలి. ఇది పురాణాల్లో ఉంటుంది కదా! చాలా బావుంది. నాకిది నచ్చింది. దాన్ని మంచిగా సెంటర్‌లో గూడా పెట్టారు. ఇవొచ్చేసి ఈటలనమాట. ఇంకా పొడుచుకోవడమే యుద్ధాలు చేస్తే. హ్మ్. ఈ వీడియోలో అప్పట్లో ప్రతి దేశం యొక్క ఆర్మీ వాళ్ళెలా ఉండేవాళ్ళు, వాళ్ళు యుద్ధానికి వెళ్ళినప్పుడు అని చెప్పేసి అవన్నీ కూడా ఉన్నాయి. ఈ వీడియోలోనే ఇంకా ముందు చూడొచ్చు. ఇవొచ్చేసి తుపాకులు, పిస్టల్స్ అంటారు కదా! అవన్నమాట. చాలా బావున్నాయి. ఒక్కొక్కటి అప్పటియి మనం చూడలేకపోయామనే బాధేం లేదు. ఇక్కడొస్తే ఇవన్నీ చూడొచ్చు. అంత అందంగా ఉన్నాయి. ఒకసారి మీరు కూడా మొత్తం అంతా చూసేయండి. నెక్స్టొచ్చేసి ఈ గ్యాలరీలోనే సెంటర్‌లో గ్లాస్ మధ్యలో ఇలాగైతే ఒక సోల్జర్ ఉన్నాడనమాట. సోల్జర్ వేసుకునే ఈ కవచాలంటారు గదా! అప్పట్లో రాజులు చేసే యుద్ధం కత్తులతో గదా! సో, కత్తుల గాయాలేం తగలకుండా ఇది చూస్తే మీకెవరు గుర్తొచ్చారో చెప్పండి. నాకైతే కట్టప్ప గుర్తొచ్చాడు. కట్టప్ప గూడా సేమ్ ఇలాంటిదే వేసుకొని ఉంటారు కదా! యుద్ధంలో 'బాహుబలిలో'. సో, నాకు కట్టప్ప గుర్తొచ్చాడు. అంటే అప్పట్లో రాజులు ఎలా వేసుకునేవారో అదే మూవీలో చూపిస్తారు గదా! సో, ఇక్కడొచ్చేసి అదనమాట. నెక్స్టొచ్చేసి చేతి కర్రల గ్యాలరీలోకైతే వచ్చేసాం మనము. చూడండి చేతి కర్రలు ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. మనుషుల తలలు, పాము తలలు, డ్రాగన్ తలలు, డాగ్స్ తలతోని ఇలాగా చాలా 100కు పైగా ఉన్నాయి. ఇంకెక్కువ 200 ఉండుంటాయనుకుంటా. అన్నీ ఎక్కువ వెరైటీస్ అయితే ఉన్నాయి. ఒకదానితో ఒకటి అసలు పోలిక లేకుండా చేతి కర్రలైతే ఉన్నాయి. మరి చేతి కర్రలంటే వాళ్ళకెంతిష్టమో ఇన్ని సేకరించారంటే నిజంగా నాకనిపిస్తుంది. చాలా అంటే చాలా బావున్నాయి. నెక్స్టొచ్చేసి మనమైతే మెటల్ గ్యాలరీకయితే వచ్చేసాము. ఈ మెటల్ వస్తువులైతే చాలా బావున్నాయండి. వాళ్ళు హుక్కాకి వాడేవారు కదా! అవి గానీ, టీ పాట్స్ గానీ, ఆహ్, ఫ్లవర్ వాసులు ఇలాంటివి చాలా ఉన్నాయన్నమాట. ఇంకా కొన్ని ట్రేసు ఇలాగ కొన్ని ట్రీ లాగా ఉన్నవి కూడా ఉన్నాయి.
ఈ మ్యూజియంలో వచ్చేసి ఎన్ని రకాల వస్తువులున్నాయో, పురాతన వస్తువులు. జపాన్, చైనా, బర్మా, నేపాల్, భారతదేశం, పర్షియా, ఈజిప్ట్, ఐరోపా, ఉత్తర అమెరికా ఇలాగా ఎన్నెన్నో శిల్పాలు, చిత్రాలు, బొమ్మలు, బట్టలు, సెరామిక్ లోహాలు, కళాఖండాలు, తివాచీలు, గడియారాలు చాలా ఉన్నాయి. బుక్స్ అయితే 50,000 పైనున్నాయి. మనము బుక్స్ అయితే అన్నీ మనం చదవలేము. జస్ట్ చూడడం మాత్రమే. ఇంక ఇందులో వచ్చేసి ప్రత్యేకంగా మొత్తం అంతా ఒక వెండి గ్యాలరీ ఉందనమాట. అందులో వెండితో చేసిన నగలు కానీ, వెండితో చేసిన ప్లేట్స్, కుకింగ్‌కి సంబంధించింది ప్రతి ఒక్కటి వెండితో చేసిందుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది ఇదన్నీ పెయింటింగ్స్ అనమాట. ఇవి పెద్ద పెయింటింగ్స్. ఇంకొక ఆహ్, చిన్న పెయింటింగ్స్ ఉన్న గ్యాలరీ కూడా ఉంది. ఈ మ్యూజియంలో వచ్చేసి మ్యూజికల్ క్లాక్ ఒక మెయిన్ అట్రాక్షన్ అనమాట. అది గ్రౌండ్ ఫ్లోర్‌లోనే ఉంటుంది. కానీ అది చూడాలంటే మనము 12 కంటే ముందే రావాలి. మేము వచ్చినప్పటికి అది జరుగుతుంది కానీ అదొకటుంది. అది అక్కడ కూర్చొని చూడాలి అని తెలీదు. సో, అలాగా మిస్ అయిపోయాము. మ్యూజిక్ వచ్చినప్పుడు అప్పుడు వెళ్లి చూసాము. అరే! ఏంటో మ్యూజిక్ ఇక్కడ ఇంతమంది ఉన్నారేంటా అని. అప్పుడు అర్థమైంది మాకు అది మేము మిస్ అయిపోయామని చెప్పేసి. మీరు మాత్రం మిస్ అవ్వద్దు. అది తప్పకుండా చూడండి. చాలా బావుంటుంది. లోపల ఇద్దరు మనుషులుండి బయటికొచ్చేసి మనకి 1 అవర్ అవ్వగానే ఆహ్, బెల్ కొడతారనమాట. ఆ మ్యూజిక్ వినడానికి గూడా బావుంది. ఆ క్లాక్ చూడడానికి గూడా చాలా అంటే చాలా బావుంది. కానీ అదేంటో అనుకుండిపోయాము. మేము రికార్డ్ చేయలేదు. అందుకని మిస్ అయిపోయాము. పెట్టట్లేదు. మీరు మాత్రం మిస్ అవ్వద్దు అది. ఆహ్, ఇప్పుడైతే మీరు వీడియో కంటిన్యూగా చూడండి. ఈ వీడియోలో ఇంకా ముందుకైతే ఇంకా మెయిన్‌వి కొన్ని చూడడానికున్నాయన్నమాట. అవొచ్చేసి 'జహంగీర్ చురకత్తి', 'నూర్‌జహాన్', ఫ్రూట్స్ కట్ చేసే కత్తి, 12వ శతాబ్దానికి చెందిన 'యకూతి ఉల్ మస్తాని ఖురాన్', మ్యూజికల్ క్లాక్, ఇంకా ఒక స్టాచ్యూ ఉంది. అది మీరు చూసుండొచ్చు. ఇక్కడికొచ్చిన వాళ్ళు కొంతమంది చూడకపోయి ఉండొచ్చు. కొంతమంది షార్ట్స్‌లో చూసి ఉండొచ్చు యూట్యూబ్‌లో. ఆహ్, ఆ స్టాచ్యూ వచ్చేసి ఫ్రంట్ సైడు ఒక మేల్ ఆహ్, మేల్ స్టాచ్యూ. దానికి ఆపోజిట్‌లో మిర్రర్ ఉంటుంది. వెనకాల సైడు మళ్ళీ రెబెకా స్టాచ్యూ అయితే ఉంటుందనమాట. అంటే మేల్ అండ్ ఫీమేల్ ఒక స్టాచ్యూలోనే ఉంటారు. అది చూడొచ్చు. ఆహ్, ముందుకు వీడియో చూస్తున్న కొద్దీ ఇంకా బావుంటుంది. చూడండి మొత్తం అంతా. కావాలంటే 2xలో పెట్టుకోండి. కానీ స్కిప్ చేయకండి. చాలా మిస్ అయిపోతారు.
ఇదైతే ఏనుగు దంతాలతో చేసిన రియల్ బగ్గీ అన్నమాట. అంటే బొమ్మ కాదు. ఇందులో రియల్‌గా ప్రయాణించేవారు. అప్పటి రాజులొచ్చేసి గుర్రపు బగ్గీ ఇదొచ్చేసి. ఈరోజు వీడియో ఇంతేనండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. నాకింకా ఎంకరేజింగ్‌గా ఉంటుంది. నేను చాలా కష్టపడే ఈ వీడియో చేశాను. మా చిట్టి తల్లయితే 99% పాపం ఆమె నడిచిందండి. నేను ఎత్తుకుంటా అన్నా గూడా రాలేదు. పాపం బిడ్డ ఎన్ని కాళ్ళు నొప్పులో కానీ నడిచింది. నా పాప కోసమైనా ఒక కామెంట్ చేయండి. ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఈ వీడియో ఇక్కడి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.